నిజామాబాద్ జిల్లాలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోగులు చికిత్స కోసం ఇతర ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. హాస్పిటల్ నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయోనని జనం ఎదురుచూస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం ఎంతకీ ముందుకు సాగడం లేదు. అసలు ఆసుపత్రి నిర్మాణ పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? నిజామాబాద్ జిల్లా భీమ్గల్కు 4 ఏళ్ల క్రితం 100 పడకల ఆసుపత్రి మంజూరైంది. 22 కోట్లతో ఆసుపత్రి నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 2 ఏళ్లలో పూర్తి కావాల్సిన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిధుల కొరతతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆసుపత్రి అందుబాటులోకి వస్తే భీమ్గల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల 25 గ్రామాల నిరుపేదలకు ఉచిత వైద్యం అందుబాటులోకి రానుంది. రోజులు గడుస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనులు మొదలైనా ఈ ప్రభుత్వ హయాంలో కూడా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మారుమూల ప్రాంతం అయినటువంటి భీమ్గల్ మండలం మెరుగైన వైద్యం కోసం 100 పడకల ఆసుపత్రి నిర్మించడం జరిగింది. దాదాపు 70 నుంచి 80% పూర్తయిన పనులు. ఇక్కడ యాక్సిడెంట్లు కానీ గర్భిణీ స్త్రీలు డెలివరీకి కోసం నిజామాబాద్ ఆర్మూర్ వెళ్ళే పరిస్థితి ఉంది. ఇక్కడ మన గుట్టలపైన ఉన్నటువంటి రాత్నార్ అటు మారుమూల ప్రాంతాల నుంచి అటు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ భీమ్గల్ ఆసుపత్రి తొందరగా ప్రారంభమైతే అటువంటి మారుమూల ప్రాంత గ్రామస్తులకు ఎంతో ఉపయోగం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ హాస్పిటల్ పనులు తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. నిజానికి భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన వేసిన తర్వాత నిర్మాణ పనులు శరవేగంగానే జరిగాయి. 16 కోట్లు గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ నిర్మాణ పనులను మధ్యలోనే వదిలేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో ప్రభుత్వం భీమ్గల్ ఆసుపత్రికి 3 కోట్ల నిధులను విడుదల చేసింది. దీంతో పనులు మళ్లీ మొదలయ్యాయి. అయితే భవన నిర్మాణానికి తగ్గట్లుగా కార్మికుల సంఖ్య లేకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల నిరుపేద రోగులు చికిత్స కోసం ఆర్మూర్, నిజామాబాద్కు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద బాధితులు, అత్యవసర వైద్యం పొందాల్సిన వారి ప్రాణాలు మధ్యలోనే పోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఈ హాస్పిటల్ చాలా అయితే ఈ మారుమూల ప్రాంతం ఇక్కడ చుట్టుపక్కల 8-10 మండలాలకు లాభం జరుగుతుంది. చిన్న చిన్న ప్రమాదాలు ఎవరైనా చనిపోయినా కానీ డెడ్ బాడీని పట్టుకొని నిజామాబాద్ ఆర్మూర్ పోతే ఒక రోజు గడుస్తూ ఉంటే అట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి హాస్పిటల్ అయితే 1-2 గంటలలో ఇక్కడ పనులకు మంచిగా అవుతుంది. గరీబోళ్ళు లాభం జరుగుతుంది. ఆ లాభం జరగాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం దయచేసి తొందరగా చాలు చేయాలా. భీమ్గల్ 100 పడకల ఆసుపత్రి పనులు ఇప్పటి వరకు దాదాపు 80% పూర్తయ్యాయి. మరో 20% పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు జిల్లా ప్రజలు.